ఎమ్మా ఒక ప్రకాశవంతమైన, ఉల్లాసమైన అమ్మాయి. ఆమె దయగల హృదయం మరియు నమ్మకమైన స్వభావం కోసం ప్రసిద్ధి చెందింది. ఆమె తన ప్రేమికుడు రియాన్తో లోతుగా ప్రేమలో పడిపోయింది మరియు వారి సంబంధం పరిపూర్ణమని నమ్మారు. కానీ ఒకరోజు రియాన్ ఫోన్లో సందేశాలను కనుగొన్నప్పుడు ఆమె ప్రపంచం ధ్వంసమైంది. వారు తరగతిలోని మరొక అమ్మాయితో అతను ఆమెను మోసం చేస్తున్నాడని నిరూపించిన సందేశాలు. విచారం మరియు అవమానంతో ఎమ్మా రియాన్ను ఎదుర్కొంది. కాని అతను అహంకారంగా దానిని తోసిపుచ్చాడు. మీరు ఏదో ఒక విధంగా అతిగా అతుక్కుపోయారు అని చెప్పాడు. అతని చల్లని మాటలు అతని ద్రోహం కంటే ఎక్కువగా కుట్టాయి. రియాన్ను మరియు ఆమె చుట్టూ తిరుగుతున్న గుసగుసలను నివారించింది. అప్పుడు ఈథన్, ఒక కొత్త విద్యార్థి, ఆమె పాఠశాలలో చేరాడు. అతను ధీమాగా, తెలివైనవాడు మరియు అందరినీ ఆకట్టుకునే రహస్య వాతావరణాన్ని కలిగి ఉన్నాడు. రియాన్కు భిన్నంగా ఈథన్ దయగలవాడు మరియు గౌరవప్రదమైనవాడు. అతను ఎమ్మాను నిజంగా తెలుసుకోవడంలో ఆసక్తి కనబరిచాడు. మొదట మళ్లీ గాయపడటానికి భయపడి ఎమ్మా దూరం ఉంచుకుంది. కాని ఈథన్ దృఢత్వం మరియు నిజాయితీగల సంరక్షణ నెమ్మదిగా ఆమె గోడలను విచ్ఛిన్నం చేసింది. వారు ఎక్కువ సమయం కలిసి గడపడం ప్రారంభించారు. నవ్వులు, రహస్యాలు మరియు వారి కలలను కూడా పంచుకున్నారు. ఈథన్ రియాన్ ద్రోహం నుండి ఎమ్మా ఇప్పటికే భరించిన బాధను గమనించాడు. అతను ఆమెను పూర్తిగా నయం చేయాలనుకున్నాడు మరియు అతనికి ఒక ప్రణాళిక ఉంది. ఎమ్మా మళ్లీ రియాన్తో స్నేహపూర్వకంగా వ్యవహరించడం ప్రారంభించింది. అతను ఇంకా ఆమెపై భావాలు కలిగి ఉన్నాడని అతనికి నమ్మించింది. అహంకారం మూర్ఖుడైన రియాన్ తాను మళ్లీ ఆమెను ఎప్పుడైనా కలిగి ఉండగలను అని తన స్నేహితులతో గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించాడు. ఇంతలో ఈథన్ రియాన్ మోసం మరియు అతని చెడు ప్రవర్తనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నాడు. పాఠశాల ఈవెంట్ రోజున ఎమ్మా మరియు ఈథన్ వారి ప్రణాళికను అమలు చేశారు. మొత్తం పాఠశాల ముందు వారు రియాన్ సందేశాలను వెల్లడించారు. అతని అబద్ధాలు మరియు ఉపాయాలను బహిర్గతం చేశారు. జనసమూహం అవాక్కయింది మరియు రియాన్ ఖ్యాతి వెంటనే కుప్పకూలిపోయింది. ప్రతీకారం అంటే ఎవరినైనా తిరిగి బాధించడం మాత్రమే కాదని ఆమె గ్రహించింది. అది ఆమె శక్తి మరియు ఆత్మగౌరవాన్ని తిరిగి పొందడం గురించి. ఆ రోజు నుండి ఎమ్మా మరియు ఈథన్ ప్రేమ మరింత బలపడింది.